నకిలీ పాస్పోర్ట్ కేసులో సిఐడి పోలీసులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఘటన మరవకముందే నకిలీ పాస్పోర్ట్ల అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలానికి చెందిన సుభాష్ అనే వ్యక్తిని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కారణంతో గత కొన్ని రోజులుగా ఏదైతే నకిలీ ఐడి కార్డులు నకిలీ ధృవపత్రాలతో అతన్ని గుర్తించిన సిఐడి అధికారులు గల్ఫ్ ఏజెంటుగా పనిచేస్తున్న సుభాష్ నకిలీ ఆధార్ కార్డు నకిలీ ఓటర్ కార్డు స్టడీ ధృవీకరణ పత్రాలు కూడా తయారు చేసి స్థానికేతరులతో అడ్డదారిలో పాస్పోర్ట్ అధికారులతో కుమ్మక్కై మరికొంతమందితో ముఠాగా ఏర్పడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంకి చెందిన సుభాష్ ఈ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే సుమారు 10 ఏళ్లుగా గల్ఫ్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న సుభాష్ హైదరాబాద్ చెందిన ఓ ప్రధాన ఏజెంట్ను పరిచయం చేసుకున్నాడు. నకిలీ ధృవపత్రాలతో పలువురికి పాస్పోర్ట్లకు సంబంధించిన అంశాన్ని గుర్తించారు. అయితే జిల్లాకు సంబంధించిన పోలీసులకు చిక్కకుండానే సిఐడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఏజెంట్గా చెప్పబడుతున్న హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి ప్రధాన ఏజెంట్గా మొత్తం సుభాష్కు వ్యవహరించారు. అందులోనే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను కూడా జిల్లాకు చెందిన వ్యక్తులతో కమిషన్ ఏజెంట్లతో పంపించి దానికి అంతటికి సంబంధించి డాక్యుమెంట్లు తయారు చేసుకున్నాడు. అదే కోణంలో కూడా రంగంలో దిగిన సిఐడి బృందాలు ఆ భీమ్గల్కి చెందిన గల్ఫ్ ఏజెంట్ సుభాష్ను అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారిస్తున్నారు. సిఐడి డీజీ శిఖా గోయల్ ప్రత్యేక బృందాలను నిజామాబాద్ జిల్లాకు పంపించారు. అందులో భాగంగా 2 డిఎస్పీలు 2 సిఐలు 2 ఎస్ఐలతో పాటు 4 సిబ్బందితో కూడిన బృందాన్ని నిజామాబాద్ జిల్లాకు చేరుకొని భీమ్గల్కి సంబంధించిన సుభాష్ గల్ఫ్ ఏజెంట్ను అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారిస్తున్నారు. అదే కోణంలో చూసుకోవచ్చు, ఇప్పటికే పాస్పోర్ట్ స్కామ్లో జిల్లాకు చెందిన వ్యక్తి దొరకడం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సుభాష్ అనే వ్యక్తిని లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా పూర్తి స్థాయిలో నకిలీ పాస్పోర్ట్ల అంశానికి సంబంధించి బయటపడే అవకాశాలు ఉన్నాయి. పాస్పోర్ట్లు పొందాలంటే సంబంధిత ధృవీపత్రాలు కావాలి, కానీ తప్పనిసరి పరిస్థితిలో అతను ఇతరుల వ్యక్తుల దగ్గర నుండి జిరాక్స్ పత్రాలు ధృవీకరణ తీసుకొని నకిలీ ఆధార్ కార్డులు నకిలీ ఐడి కార్డులు పూర్తి స్థాయిలో తయారు చేసి వారి ఇతరుల పేరుతో నకిలీ పాస్పోర్ట్ల అడ్రస్ల ద్వారా ఒకే అడ్రస్తో 4-5 పాస్పోర్ట్లు తీసిన అంశాన్ని మనం చూసుకోవచ్చు. అదే కోణంలో కూడా ఇప్పటికే సిఐడి అధికారులు ఇంటర్నెట్లపై కూడా సోదాలు నిర్వహించారు. ముఠా సభ్యుడు ఎక్కడెక్కడ కార్యకలాపాలు నిర్వహించారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖలీల్వాడి, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం ప్రాంతాల్లో ఉన్న ఇంటర్నెట్ కేఫ్లు, భీమ్గల్లో ఇంటర్నెట్ కేఫ్లపై సిఐడి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. పాస్పోర్ట్లు, ఆధార్ కార్డు, ఏటీఎం, పాస్పోర్టు, పాన్ కార్డులు ప్రభుత్వ దరఖాస్తుదారు చేతికి అందజేయకుండా పోస్టు ద్వారా సంబంధిత అడ్రస్కు తీసుకొచ్చుకునే క్రమంలో వాళ్ళు ప్రయత్నం చేశారు. సుభాష్ ప్రధానంగా ఇందులో పూర్తి స్థాయి బాధ్యతగా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. మొత్తంగా ఈ పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే ఈ నకిలీ పాస్పోర్ట్ల ముఠా గుట్టురట్టయింది. సిఐడి అధికారులు ఇప్పటికే సుభాష్ను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ పాస్పోర్ట్ల ముఠా ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, దీనికి అంతటికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా పూర్తి స్థాయిలో ఈ నకిలీ పాస్పోర్ట్ల అంశానికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే సిఐడి బృందం పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సుభాష్ను లోతుగా విచారిస్తే ఈ నకిలీ పాస్పోర్ట్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తులో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.